హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నామా డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి, మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్స్ని అంటే పోలార్ మాలిక్యూల్స్ అంటే బట్ పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి, పోలార్ డైఎలక్ట్రిక్స్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు అవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, అదేవిధంగా నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది, ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సరే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అండ్ పోలరైజింగ్ డెన్సిటీ. Dielectric polarization and its density. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటే ఏంటి, అది దాని యొక్క డెన్సిటీ ఏంటి అనేది మనకి డిస్కస్ చేయాలి. మనం ఆల్రెడీ నేను చెప్తున్నాం, when a non-polar molecule is placed in a external electric field, the center of gravity of positive charge is displaces towards the negative plate, and at the same time center of gravity of the negative charge is displaces towards the positive plate, but positive charge of the external electric field. మనం ఒక నాన్ పోలార్ మాలిక్యూల్ తీసుకెళ్లి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసినట్లయితే ఆ నాన్ పోలార్ మాలిక్యూల్ యొక్క పాజిటివ్ చార్జ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏమో నెగిటివ్ చార్జ్ వైపు, అదేవిధంగా నెగిటివ్ చార్జ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏమో పాజిటివ్ చార్జ్ వైపు డిస్ప్లేస్ అవుతుంది అని చెప్పాం. అంటే అక్కడ ఏం క్రియేట్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకముందు అక్కడ డైపోల్ మూమెంట్ అనేది జీరో, కానీ అప్లై చేసిన తర్వాత నాట్ ఈక్వల్ టు జీరో అయింది. అంటే అక్కడ మనం ఏం క్రియేట్ చేసాం, డైపోల్ మూమెంట్ ని క్రియేట్ చేసాం. అలా క్రియేట్ చేయడానికి మనం ఏమంటాం, డైఎలక్ట్రిక్ polarization అంటాం. When a non-polar molecule is placed in a external electric field, some electric dipole moment is created within the non-polar molecule. This process is known as dielectric polarization. దీన్ని ఏమంటాం మనం, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటాం. అయితే ఇప్పుడు అక్కడ వచ్చిన డెన్సిటీ విధంగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, రెండు మెటల్ ప్లేట్స్ తీసుకున్నాను. ఈ రెండు మెటల్ ప్లేట్స్ కి మధ్యలో నేను ఒక నాన్ పోలార్ అది కూడా ఒక డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేశాను అనుకున్నాం. డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేసినప్పుడు డైఎలక్ట్రిక్ యొక్క స్పెషాలిటీ ఏంటి, డైఎలక్ట్రిక్ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ ఎలక్ట్రాన్స్. వాటికి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమి ఉండవు, కంప్లీట్ కూడా మొత్తం ఏమైతే న్యూక్లియస్ కి బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ మధ్యలో న్యూక్లియస్ అనుకోండి, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా రొటేట్ అవుతూ ఉన్నాయి అనుకున్నాం. ఇలా ఉన్నాయి అంటే మొత్తం కూడా ఈ పాజిటివ్ చార్జ్ బాగున్నాయి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ మెటల్ ప్లేట్స్ కి చార్జ్ ఇస్తాము, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ ఇచ్చాము అనుకోండి, ఇటువైపు ఏమో నెగిటివ్ చార్జ్ ఇచ్చాం, ఇటువైపు ఏమో పాజిటివ్ చార్జ్ ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పాజిటివ్ చార్జ్ ఈ న్యూక్లియస్ లో మొత్తం ఏ చార్జ్ ఉంది, పాజిటివ్ చార్జ్ ఉంది. అంటే మనం చార్జ్ ఇవ్వక ముందు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అయినా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్ అయినా రెండు కూడా ఈ న్యూక్లియస్ దగ్గరే కాన్సంట్రేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం చార్జ్ ఇచ్చామో ఈ పాజిటివ్ చార్జ్ ఏమో నెగిటివ్ ప్లేట్ వైపు డ్రిఫ్ట్ అవుతుంది, ఈ మిగిలినటువంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జెస్ మొత్తం కూడా పాజిటివ్ ప్లేట్ వైపు డ్రిఫ్ట్ అవుతాయి. ఇలా ఈ విధంగా సపరేట్ అవుతాయి. ఇందాక ఇక్కడేమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ రెండు ఒకే చోట ఉన్నాయి, కానీ ఇక్కడ వేరు వేరు చోట్లకి మూవ్ అయితే అంటే పద్ధతి జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, when an external electric field is applied to a non-polar dielectric, the center of gravity, but the positive charges or negative charges doesn't leave their position, but it will displace from their equilibrium position. మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ యొక్క చార్జ్, మాలిక్యూల్ లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్, లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ చార్జ్, లేకపోతే ఎలక్ట్రాన్స్ కావచ్చు, ప్రోటాన్స్ కావచ్చు, అవి ఉన్న చోటు నుంచి ఎక్కడికి వెళ్ళవు, అంటే వేరే చోటుకి వెళ్ళిపో, జస్ట్ ఏమవుతాయి వాటి యొక్క ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ముందుకి కానీ వెనక్కి కానీ కదులుతూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఇందులో డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అయిందా అవ్వలేదా, అయింది. ఇక్కడ P ఈక్వల్ టు 0, ఇక్కడ P ఎంత, నాట్ ఈక్వల్ టు 0. అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది ఎంతో ముందు వచ్చినట్టే కదా, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అయింది. దీన్ని ఏమంటాం మనం, పోలరైజేషన్ అంటాం. ఇప్పుడు మనం తీసుకున్నది ఒక మాలిక్యూల్, ఇందులో ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటే ప్రతి మాలిక్యూల్ కూడా ఒక డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. యూనిట్ వాల్యూమ్ లో ఎంతైతే డైపోల్ మూమెంట్ వచ్చిందో దాన్నే డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ కింద తీసుకుంటాం. The electric
dipole moment per unit volume is known as dielectric polarization. Okay, అర్థమవుతుందమ్మా? Unit volume dielectric polarization equal to electric dipole moment by volume. మనం తీసుకున్నటువంటి వాల్యూమ్ లో ఎంతైతే డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అయిందో దాన్ని మనం ఏమని పిలుస్తాం, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్. సింబల్ వచ్చేసరికి క్యాపిటల్ బి. సరే అది ఎలా ఉంటుంది అంటే దాని యొక్క జనరల్ ఫార్ములా ఏంటో కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యూబ్ తీసుకున్నాను, ఇదిగోండి ఇది క్యూబ్. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం కూడా మెటల్ అనుకోండి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోతే నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ అనుకోండి. నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ అయితే దీనికి నేను బయట నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాను, ఈ బార్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ కూడా పక్కన జరగడం వల్ల కొంత డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి నేను చెప్పినట్టు ఇండ్యూస్డ్ చార్జెస్ అంటారు. సర్ఫేస్ మీద ఏమైతే చార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకున్నటువంటి కెపాసిటర్ అనుకోండి, నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడానికి ప్లేస్ చేసినటువంటి ఒక ఎక్విప్మెంట్. ఇందులో మనం ఒక డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేస్తే పాజిటివ్ చార్జెస్ అన్ని ఒకవైపు, నెగిటివ్ చార్జెస్ అన్ని కూడా ఒకవైపు డిస్ప్లేస్ అవుతాయి. ఈ విధంగా డిస్ప్లేస్ అవుతాయి. ఈ మధ్యలో ఉన్న మొత్తం ఏమైతే పేర్ అయ్యి ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఎక్కడ ఎడ్జెస్ అంటే ఈ చివర్లో వచ్చేటువంటి చార్జెస్ మనం ఏమంటాం ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ లో మొత్తం పాజిటివ్ చార్జెస్ వస్తాయి, ఈ ఎడ్జ్ లో మొత్తం నెగిటివ్ చార్జెస్ వస్తాయి. ఈ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ ఇనిషియల్ లో ఉంటాయా? ఉండవు. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తాం అప్పుడు మాత్రం వస్తాయి. కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తాం, ఇండ్యూస్డ్ చార్జెస్ అంటాం. ఇదే విధంగా ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఒక డైఎలక్ట్రిక్ కి అప్లై చేసామో అప్పుడు ఈ సర్ఫేస్ మీద కొంత చార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయినటువంటి చార్జ్ ని Q ప్రైమ్ అని అనుకుందాం. Q ప్రైమ్ ఈజ్ నథింగ్ బట్ ఇండ్యూస్డ్ చార్జ్ ఆన్ ది డైఎలక్ట్రిక్. మనం తీసుకున్నటువంటి డైఎలక్ట్రిక్ లో వచ్చేటువంటి ఇండ్యూస్డ్ చార్జ్ ని Q ప్రైమ్ తో ఇండికేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ క్యూబ్ తీసుకున్నాం కదా, ఈ క్యూబ్ యొక్క ఏరియాని క్యాపిటల్ A అనుకుందాం, దీని యొక్క లెంత్ ని L అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు డైపోల్ మూమెంట్ బై వాల్యూమ్ అని రాసాం. డైపోల్ మూమెంట్ అంటే నేను చెప్పాను, డైపోల్ మూమెంట్ ని దేనితో ఇండికేట్ చేస్తాం, స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 2a అని రాశాను. q అంటే ఏంటి, మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్, 2a అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్. గుర్తులేదా? ఒకసారి మామూలుగా గుర్తు చేస్తాను. ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, two equal and opposite charges are separated by a small distance will be known as electric dipole. ఇదిగోండి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ మధ్యలో కొంత తక్కువ దూరం ఉన్నట్లయితే దాన్ని మనం ఏం పిలుస్తాం, ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. దీని యొక్క స్ట్రెంత్ మనం దేనితో తెలియజేస్తాం, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ తో తెలియజేస్తాం. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, Q ఇంటూ 2a. Q అంటే ఏంటి, మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్, 2a అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్, రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి దూరం. ఈ P అనేది స్కేలారా వెక్టారా, వెక్టార్ క్వాంటిటీ. ఈ P అనేది ఎప్పుడు కూడా ఎటువైపు ఉంటుంది, ఆల్వేస్ ఫ్రమ్ నెగిటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ నుంచి పాజిటివ్ చార్జ్ వైపు ఉంటుంది. ఇది మొత్తం కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడ అదే ఫార్ములాని అప్లై చేయాలి, డైపోల్ మూమెంట్ కనుక్కోవాలి. డైపోల్ మూమెంట్ అంటే ఇక్కడ ఏం రాసాం, ఫార్ములా Q ఇంటూ 2a రాసాం. Q అంటే ఏంటి, మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్, 2a అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్. ఇక్కడ మనం తీసుకున్న సర్ఫేస్ లో ఒకవైపు మైనస్ q ప్రైమ్, ఒకవైపు ప్లస్ q ప్రైమ్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ ఎంత అవుతుంది, q ప్రైమ్ అవుతుంది. అంటే ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు q ప్రైమ్ ఇంటూ డైపోల్ మూమెంట్ q ఇంటూ 2a రాయాలి. 2a అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్. ఇప్పుడు మైనస్ q ప్రైమ్ కి ప్లస్ q ప్రైమ్ కి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత, l. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, q ప్రైమ్ ఇంటూ l అని రాసుకోవచ్చు. వాల్యూమ్ అంటే ఏంటి, ఏరియా ఇంటూ లెంత్, లేదా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ రాయొచ్చు. దాన్ని మనం ఏరియా ఇంటూ లెంత్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఏరియా a, లెంత్ l. కాబట్టి a ఇంటూ l అవుతుంది. l క్యాన్సిల్ అయింది అనుకోండి, p ఈజ్ ఈక్వల్ టు q ప్రైమ్ బై a. దీన్ని ఏమంటారు, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటారు. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ఇండ్యూస్డ్ చార్జ్ టు ఏరియా ఆఫ్ ది సర్ఫేస్. ఇండ్యూస్డ్ చార్జ్ ని అదే విధంగా దాని యొక్క ఏరియా రెండింటిని డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది,
డైరెక్ట్లీ పోలరైజేషన్ అవుతుంది. దీన్ని ఇంకో రకం కూడా రాసుకోవచ్చు. న్యూమరేటర్ ఏముంది, చార్జ్ ఉంది, డినామినేటర్ ఏముంది, ఏరియా ఉంది. చార్జ్ బై ఏరియా, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. కాకపోతే ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు సిగ్మా I అని రాస్తాం. సిగ్మా I అంటే ఏంటంటే ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటాం. యాక్చువల్ గా ఈ Q ప్రైమ్ ప్లస్ P ప్రైమ్ దేని వల్ల వచ్చినాయి, మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చినాయి. అంటే వీటిని ఏమని పిలుస్తాం మనం, ఇండ్యూస్డ్ చార్జెస్ అంటాం. ఇండ్యూస్డ్ చార్జెస్ యొక్క సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఎంతైతే ఉంటుందో డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ కూడా అంతే ఉంటుంది. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ numerically equal to the induced surface charge density P is equal to sigma I అని రాసుకోవచ్చు. ఇంతవరకు డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ డెన్సిటీ, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటే ఏంటి, అదే విధంగా దానికి ఫార్ములా. ఇందులో మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. P is equal to dipole moment per unit volume. ఓకే, అదే విధంగా P is equal కింద రాసాను, P is equal to Q prime by A, P is equal to sigma I. Q prime అంటే ఏంటమ్మా, అక్కడ ఇండ్యూస్డ్ చార్జ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. చార్జ్ బై ఏరియా మామూలుగానే, కాకపోతే చార్జ్ అనేది ఎక్కడ తీసుకోవాలి, చార్జ్ ఇండ్యూస్డ్ చార్జ్ బై ఏరియా అని తీసుకుంటాము. ఓకే, ఇంతవరకు డైఎలక్ట్రిక్ పోలరైజేషన్. నెక్స్ట్ చిన్న చిన్న టర్మ్స్ ఉన్నాయి చూద్దాం. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్నాం, మీ అందరికి తెలిసే ఉంటుంది. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ డైఎలక్ట్రిక్ constant. Dielectric constant is nothing but the ratio of permittivity of the medium to permittivity of the free space is known as dielectric constant. మనం తీసుకున్నటువంటి మీడియం లో ఉన్నటువంటి పెర్మిటివిటీని, అదే విధంగా వాక్యూమ్ లో ఉన్నటువంటి పెర్మిటివిటీని రెండింటిని డివైడ్ చేసినట్లయితే మనకు వచ్చేదాన్ని ఏమంటాం, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. K is equal to epsilon by epsilon naught. దీనికి ఏమన్నా యూనిట్స్ ఉంటాయా, ఉండవు. ఎందుకని ఎప్సిలాన్ నాట్, ఎప్సిలాన్ అనేది పెర్మిటివిటీనే, ఎప్సిలాన్ నాట్ అనేది కూడా పెర్మిటివిటీనే. రెండింటికి కూడా యూనిట్స్ ఒకటే ఉంటాయి కాబట్టి K కి ఎటువంటి యూనిట్స్ ఉండవు. ఒకవేళ ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో రాయాలి అంటే, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ లో రాయాలి అంటే, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ లో రాయాలంటే, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ లో రాయాలంటే ఏ విధంగా రాయొచ్చు, మీ అందరికీ తెలుసు. F is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. Okay, ఇది electrostatic force of attraction or repulsion between the two charges in vacuum. Vacuum లో రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ కి ఫార్ములా F naught is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. ఇదే విధంగా for a medium F is equal to 1 by 4 pi epsilon into Q1 Q2 by R square. ఏదైనా ఒక మీడియం అనుకోండి, F equal to 1 by 4 pi epsilon అని రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ అని ఉంది. ఇక్కడ F naught ప్రపోర్షనల్ టు ఎప్సిలాన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎప్సిలాన్ నాట్. దీని నుంచి F naught is inversely proportional to epsilon naught అని రాసుకోవచ్చు. F is inversely proportional to epsilon అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని రేషియో చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి, F naught by F అని వస్తుంది. ఓకే, అంటే K ని F naught by F అని కూడా రాసుకోవచ్చు. లేదు, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న రాయాలి. మనకి ఫార్ములా F is equal to E is equal to F by Q. దీని నుంచి F is equal to Q into E, and force is directly proportional to the intensity of electric field. F proportional to capital E. దాని ప్రకారం ఇక్కడ E naught by E అని కూడా రాసుకోవచ్చు. ఒకవేళ పొటెన్షియల్ తీసుకున్నాం అనుకోండి, E is equal to V by D. E is directly proportional to the potential. అప్పుడు V naught by V అని రాసుకోవచ్చు. ఓకే, అదే విధంగా ఇదే విధంగా C is equal to epsilon naught A by D. కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్, మనం తీసుకున్న కెపాసిటర్ కెపాసిటెన్స్ C is equal to epsilon naught A by D. దీన్ని C naught is equal to epsilon naught A by D అనుకోండి, ఎప్పుడు వాక్యూమ్ ఉన్నప్పుడు. అదే విధంగా మీడియం అనుకోండి, C is కూడా ఏమైంది, epsilon A by D అయింది. ఇప్పుడు దీని ప్రకారం మనం ఇక్కడ ఏం రాయొచ్చు, C by C naught అని రాసుకోవచ్చు. ఇది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. అయితే మనం ఎక్కువగా యూస్ చేసేది ఇది. K is equal to epsilon by epsilon naught. Dielectric constant is equal to the ratio of permittivity of the medium to permittivity of the free space is known as dielectric constant. K is equal to epsilon by epsilon naught. Okay, ఇది dielectric constant అంటే. నెక్స్ట్ అదే విధంగా ససెప్టబిలిటీ ఉంటుంది. ససెప్టబిలిటీ, ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ అని పిలుస్తాం. ససెప్టబిలిటీ is also nothing but a constant. సరే ఇక్కడ చూడండి, P is equal to Q prime by A and some P is equal to sigma A and some.
ఏంటిది డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు Q ప్రైమ్ బై A. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అనేది దేని మీద ఆధారపడిందమ్మా ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ మీద ఆధారపడింది అంటే Q ప్రైమ్ మీద ఆధారపడి ఉంది. Q ప్రైమ్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు తక్కువగా ఉంటుంది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం అప్లై చేసినటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువ చార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. మనం తీసుకున్నటువంటి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తక్కువగా ఉందనుకోండి ఇండ్యూస్డ్ చార్జెస్ అనేవి ఏమైతే తగ్గుతుంది. అర్థమవుతుందమ్మా మనకి నేను చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి ఇలా. ఇప్పుడు బయట నుంచి నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాను ఇటువైపు పాజిటివ్ ఉన్నట్టు ఇటువైపు నెగిటివ్ ఉన్నట్టు. ఇప్పుడు మనం అప్లై చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని బట్టి ఇటువైపు వచ్చేటువంటి ఫోర్సెస్ ఎలక్ట్రాన్స్ అనేవి డిపెండ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువగా అప్లై చేసాం అనుకోండి ఫోర్స్ ఎలా ఉన్నాయి ఎక్కువగా ఉంటుంది. E = F/Q. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పెరిగితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. అంటే మనం అప్లై చేసేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగితే ఆటోమేటిక్ గా ఆ ఎలక్ట్రాన్స్ మీద కావచ్చు పాజిటివ్ చార్జ్ మీద కావచ్చు ఉండేటువంటి ఫోర్స్ ఏమైంది ఎక్కువగా ఉంటుంది. ఫోర్స్ ఎక్కువగా ఉందనుకోండి డిస్ప్లేస్మెంట్ కూడా ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జెస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనకి వచ్చేటువంటి ఇండ్యూస్డ్ చార్జ్ అనేది మనం అప్లై చేసేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇండ్యూస్డ్ చార్జ్ మీద ఎలా ఆధారపడి ఉంది డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఆధారపడి ఉంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమవుతుందా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగితే ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ పెరుగుతుంది. ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ పెరిగితే డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ పెరుగుతుంది. అంటే ఈ మూడు కూడా ఎలా ఉన్నట్టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉన్నట్టు. అంటే P ప్రపోర్షనల్ టు E అని రాస్తాం. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ చేసే కాన్స్టెంట్ వస్తుందా ఆ కాన్స్టెంట్ ఏమనుకుందాం అంటే chi అనుకుందాం. chi ఈజ్ ఈక్వల్ టు P/E. ఈ chi ని మనం ఏమని పిలుస్తాం అంటే ససెప్టబిలిటీ అంటారు. Chi is nothing but a susceptibility. Susceptibility chi is equal to P/E. Nothing but the ratio of dielectric polarization to intensity of external electric field is known as susceptibility. Chi is equal to P/E. ఇక్కడ P is equal to ఏమని రాసాం సిగ్మా అని రాసాం. అంటే chi is equal to ఇంకో ఏమని రాసుకోవచ్చు మనం సిగ్మా I/E అని కూడా రాసుకోవచ్చు. Susceptibility chi is also equal to the ratio of induced surface charge density to intensity of external electric field. Chi is equal to sigma I/E. Chi is equal to P/E. ఈ రెండిట్లో మనం ఏ ఫార్ములా అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఇది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే అదే విధంగా ఇదేమో ససెప్టబిలిటీ అంటే వీటి మధ్యలో రిలేషన్ మనం తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే సరే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ వచ్చుందమ్మా ఎలక్ట్రిక్ వెక్టార్స్ and their relation. ఎలక్ట్రిక్ వెక్టార్స్ వాటి యొక్క రిలేషన్స్ కనుక్కోవాలి. మనకి ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఎలక్ట్రిక్ వెక్టార్స్ మొత్తం మెయిన్ గా మూడు ఉంటాయి. ఫస్ట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E bar తెలుసు కదా. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటమ్మా the force experienced by a unit positive charge placed at a point in the electric field is known as intensity of electric field at that point. మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏ పాయింట్ వద్ద అయినా సరే మనం ఒక యూనిట్ పాజిటివ్ చార్జ్ ని ప్లేస్ చేసినట్లయితే ఆ పాజిటివ్ చార్జ్ మీద ఎంతైతే ఫోర్స్ అనేది అప్లై అవుతుందో ఆ ఫోర్స్ మనం దేనికి తీసుకుంటాం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని తీసుకుంటాం. సింపుల్ గా మనకి ఆల్రెడీ చెప్పాను గుర్తుపెట్టుకోండి E bar is equal to F bar by Q naught అని రాసాం. ఈ Q naught కనుక 1 అయినట్లయితే అప్పుడు E bar is equal to ఏమైంది F bar అవుతుంది. అదే ఇప్పుడు మనం చెప్పినటువంటి డెఫినేషన్. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E bar. ఇంకొకటి
dielectric polarization. Dielectric polarization P bar ఇందా చెప్పింది P bar is equal to P is equal to Q prime by A. సరే ఇక్కడ మీరు P is equal to Q prime by A అని రాశారు. మరి ఇక్కడ ఇది స్కేలారే కదా, ఇక్కడ వెక్టార్ కింద ఏ విధంగా డినోట్ చేశారు సార్ అని డౌట్ రావచ్చు. అమ్మా అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీరు Q prime అంటే ఛార్జ్ అని అర్థం. ఛార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, A అనేది ఏరియా. ఏరియా అనేది ఎప్పుడు కూడా ఏ క్వాంటిటీ అని చెప్పాం, వెక్టార్ క్వాంటిటీ అని చెప్పాం. ఇప్పుడు Q prime is equal to P into A అని రాయొచ్చు. ఒకవేళ A మాత్రమే వెక్టార్ అయ్యి P అనేది స్కేలార్ అయినట్లయితే ఇప్పుడు ఈ Q prime అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది, స్కేలార్ ఉంది, ఇటువైపు ఒక వెక్టార్ ఉంది, ఒక స్కేలార్ ఉంది. వెక్టార్ ని స్కేలార్ తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, వెక్టార్ వచ్చింది. అప్పుడు మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ వర్క్ అయిద్దా? మా కన్ఫ్యూజ్ అవుతున్నారా? క్లియర్ గా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అంటే ఏంటి, మనకి LHS వైపు ఏవైతే టర్మ్స్ ఉన్నాయో నథింగ్ బట్ LHS వైపు వెక్టార్ అయితే RHS వైపు కూడా వెక్టార్ అవ్వాలి. LHS వైపు స్కేలార్ అయితే RHS కూడా స్కేలార్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ Q ప్రైమ్ అనేది ఛార్జ్, ఛార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ A అనేది ఏంటిది, ఏరియా. ఏరియా అనేది వెక్టార్ క్వాంటిటీ. ఒకవేళ P గనక స్కేలార్ అయితే RHS ఏమో వెక్టార్ అయితే LHS ఏమో స్కేలార్ అయితే అప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీని ఒబే చేసినట్టేనా, ఒబే చేయదు. అంటే ఇక్కడ P కూడా ఏంటిది, కంపల్సరీగా వెక్టార్ క్వాంటిటీనే. సార్ మరి రెండు వెక్టార్లు అయితే ఇది స్కేలార్ అయితే వచ్చింది సార్ అనుకోవద్దు. రెండు వెక్టార్లని స్కేలార్ కింద రావాలంటే ఏ ప్రొడక్ట్ చూస్ చేయాలి మనం, స్కేలార్ ప్రొడక్ట్. నథింగ్ బట్ P బార్ డాట్ A బార్ అని అర్థం. P అనేది డైరెక్ట్రిక్ పోలరైజేషన్ అనేది వెక్టార్ క్వాంటిటీ P బార్ అని రాస్తాం. అదే ఇక్కడ రాస్తాం డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ P బార్. డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ P బార్ ఇస్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఏమని రాసుకోవచ్చు, P బార్ ఇస్ ఈక్వల్ టు Q ప్రైమ్ బై A అని రాస్తాం. Q ప్రైమ్ బై A బార్ అని రాసుకోవచ్చు. అంటే దీని డెఫినిషన్ లోపల మనం చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు, డైఎలెక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. మనం తీసుకున్నటువంటి యూనిట్ వాల్యూమ్ లో ఎంతైతే డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అయిందో దాన్ని డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ అంటాం. లేకపోతే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ numerically equal to the induced surface charge density P is equal to sigma I. Induced surface charge density ఎంతైతే ఉంటుందో డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ అనేది అంతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వాంటిటీ వచ్చేసరికి ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్యాపిటల్ D అంటాం. Electric displacement vector capital D is equal to the product of permittivity of the medium to electric field, or D is equal to the surface free charge density. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ లో ఫ్రీ చార్జెస్ అనేవి ఎంతైతే ఉన్నాయో, ఫ్రీ చార్జెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెన్సిటీని ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కింద తీసుకుందాం. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ D is equal to epsilon E or D is equal to Q by A. ఈ మూడు కూడా ఎలక్ట్రిక్ వెక్టర్స్. ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటమ్మా, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ప్లేస్డ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ దగ్గర మనం యూనిట్ ఛార్జింగ్ ప్లేస్ చేసినట్లయితే ఆ యూనిట్ ఛార్జ్ మీద ఎంతైతే ఫోర్స్ అనేది పని చేస్తుందో అప్పుడు ఆ ఫోర్స్ మనం ఏమంటాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. పక్కన ఫార్ములా రాశాను. నెక్స్ట్ డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ అంటే the electric dipole moment per unit volume is known as dielectric polarization. యూనిట్ వాల్యూమ్ లో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది ఎంతైతే ప్రొడ్యూస్ అయిందో దాన్ని మనం డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ అంటాం. అదే విధంగా ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఇస్ నథింగ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ permittivity of the medium to intensity of electric field. Intensity of electric field ని permittivity of the medium ని రెండింటిని మల్టిప్లై చేసినట్టు మనకి ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ విధంగా నేను రెండు మెటల్ ప్లేట్స్ తీసుకున్నాను. పైన ఒక మెటల్ ప్లేట్ ఉంది, కింద కూడా ఒక మెటల్ ప్లేట్. ఒక ప్లేట్ కి నేను పాజిటివ్ చార్జ్ ఇచ్చాను, ఇంకో ప్లేట్ కి నేను నెగిటివ్ చార్జ్ ఇచ్చాను. దీన్ని మనం ఏమని పిలవచ్చు, కెపాసిటర్ అని పిలవచ్చు. ఓకే, యూజువల్గా రెండు చార్జెస్ తీసుకున్నాను, ఈ రెండు ప్లేట్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పైన ఉన్నటువంటి ప్లేట్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్లక్స్ ఫార్ములా ఏంటి,
according to the Gauss law the total flux coming out of a closed surface phi is equal to the 1 by epsilon naught times of the charge enclosed in the surface. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ లో ఎంతైతే చార్జ్ ఉందో దాన్ని 1 by epsilon naught తో మల్టిప్లై చేసినట్లయితే టోటల్ ఫ్లక్స్ అనేది వస్తుంది. phi is equal to q by epsilon naught. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పైన మెటల్ ప్లేట్ ఏం తీసుకున్నాను, ఇదేమో మెటల్ ప్లేట్ b అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకున్నాను ఈ విధంగా, అంటే ఆ ప్లేట్ మొత్తం కూడా ఈ ప్లేన్ లోకి వచ్చే విధంగా నేను ఒక సర్ఫేస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్లక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్లక్స్ నుంచి మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదా చేయకూడదా? చేయొచ్చు. మనకి ఫ్లక్స్ phi is equal ఫార్ములా ఏంటి? E bar dot S bar. దీన్నే d phi is equal to E bar dot ds bar అని కూడా రాసుకోవచ్చుగా. అప్పుడు టోటల్ ఫ్లక్స్ phi is equal to ఇంటిగ్రల్ di phi is equal to ఇంటిగ్రల్ E bar dot ds bar రాసుకోవచ్చా రాసుకోకూడదా? అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని రిలేట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? closed integral E bar dot ds bar is equal to q enclosed by epsilon naught. q enclosed by epsilon naught వస్తుంది. ఇది ఫార్ములా. అంటే గాస్ లాని ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏ విధంగా అయినా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడమ్మా, లైన్ ఇంటిగ్రల్ E bar dot ds bar is closed integral q enclosed by epsilon naught. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇది పైన ఉన్నటువంటి మెటల్ ప్లేట్ A, కింద ఉన్నటువంటి మెటల్ ప్లేట్ B. దీని లోపల ఉన్నటువంటి మొత్తం ఛార్జ్ నేను q అనుకుంటున్నాను. ఈ ప్లేట్ యొక్క ఏరియాని క్యాపిటల్ A అనుకుంటున్నాను. సరే, దీని ప్లేట్ కూడా ఏమనుకుంటున్నాను, సరే ప్లేట్ P ప్లేట్ Q అనుకుంటున్నాను. ఓకే, దీని యొక్క ఏరియాని క్యాపిటల్ A అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇంటిగ్రల్ E bar dot ds bar. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ అనేది ఏ సర్ఫేస్? గాసియన్ సర్ఫేస్. గాసియన్ సర్ఫేస్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి E అనేది ఏంటిది? కాన్స్టెంట్. కాబట్టి బయటకు రాస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ డాట్ ప్రొడక్ట్ ఉంది కదా, మన డాట్ ప్రొడక్ట్ వెళ్ళిపోయింది. cos θ వచ్చింది కదా, రాయిద్దాం లేదా. క్లోజ్డ్ ఇంటిగ్రల్ E ds cos θ ఈక్వల్ టు q enclosed by epsilon naught. ఇక్కడ చూడండి, పాజిటివ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ చార్జ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎండ్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ప్లేట్ ఈ విధంగా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉంటుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉంది. ఏరియా వెక్టర్ కూడా ఎట్లుంటది? కింద వైపుకి ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుందో ఏరియా వెక్టర్ కూడా అటే ఉంది. అంటే యాంగిల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఇప్పుడు cos θ దగ్గర మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. క్లోజ్డ్ ఇంటిగ్రల్ E ds cos θ. ఇక్కడ θ ఎంతమా? 0 డిగ్రీస్. కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే క్లోజ్డ్ ఇంటిగ్రల్ E ds cos 0 is equal to q enclosed అన్నా. enclosed అనేటువంటి ఛార్జ్ ఎంత అనుకున్నా నేను? q అనుకున్నా. కాబట్టి q1 రాశాను బై ఎప్సిలాన్ నాట్ రాశాం. నెక్స్ట్ ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ వేరియబుల్, కాన్స్టెంట్ గాసియన్ సర్ఫేస్. కాబట్టి బయట వద్దాం. అప్పుడు E is equal to closed integral ds is equal to q by epsilon naught అవుతుంది. ఇప్పుడు క్లోజ్ ఇంటిగ్రల్ ds అన్న, క్లోజ్ ఇంటిగ్రల్ ds అంటే మొత్తం సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది? ఇలా చెప్పుకున్నాను ఎంత? క్యాపిటల్ A. అంటే ఎంతవరకు ఏం రాయొచ్చు? సర్ఫేస్ ఏరియా క్యాపిటల్ A అని రాయొచ్చు. E into A is equal to q by epsilon naught. దీన్ని E is equal to q by epsilon naught A అని రాసుకోవచ్చు. దీన్ని నేను E naught అని తీసుకుంటున్నాను. నేను తీసుకున్నా E naught. E naught అని ఎందుకు తీసుకున్నాను అంటే ఈ రెండు ప్లేట్స్ మధ్యలో వాక్యూమ్ అనేది ఉంది, ఎటువంటి మీడియం కూడా లేదు. అంటే ఎటువంటి మీడియం లేనప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని నేను ఏమనుకున్నాను? E naught అనుకున్నా. E naught ఈజ్ ఈక్వల్ ఎంత? q by epsilon naught A. అర్థమైంది కదా? ఇంతవరకు మనం ఏం చేసాం? రెండు ప్లేట్స్ తీసుకున్నాం. ఒక ప్లేట్ కి పాజిటివ్ చార్జ్ ఇచ్చాను, ఇంకో ప్లేట్ కి నెగటివ్ చార్జ్ ఇచ్చాను. ఈ రెండు మధ్యలో ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనుకున్నాను? E naught అనుకున్నాను. గాస్ లా ప్రకారం క్లోజ్డ్ ఇంటిగ్రల్ E bar dot ds bar ఈజ్ ఈక్వల్ ఎంత? q enclosed by epsilon naught. మనం తీసుకున్నటువంటి కండిషన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏదైతే ఉంటుందో ఏరియా వెక్టర్ కూడా అటువైపే ఉంటుంది. కాబట్టి θ ఈక్వల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అనేది గాసియన్ సర్ఫేస్ మొత్తంలో కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి E naught ని బయట రాస్తాను. E naught into integral ds is equal to q by epsilon naught అవుతుంది. ఇక్కడ ఇంటిగ్రల్ ds అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా is equal to ఏరియా ఆఫ్ ది ప్లేట్ క్యాపిటల్ A. అప్పుడు క్యాపిటల్ A సబ్స్టిట్యూట్ చేసినట్లయితే E naught is equal to q by epsilon naught వస్తుంది. E naught is equal to q by epsilon naught అని వస్తుంది.
ఇది మనం రెండు ప్లేట్స్ మధ్యలో వాక్యూమ్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవే ప్లేట్స్ మధ్యలో ఇంకొక డైరెక్ట్రిక్ ప్లేస్ చేస్తున్నాను. పాజిటివ్ నెగిటివ్. ఈ రెండింటి మధ్యలో ఏం చేద్దామంటే ఈసారి ఒక డైఎలక్ట్రిక్ ప్లేస్ చేస్తున్నాను. ఇది డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి? అక్కడ ఇండ్యూస్డ్ చార్జెస్ అనేవి వస్తాయి. ఇండ్యూస్డ్ చార్జెస్ ఎలా వస్తాయి? పాజిటివ్ ప్లేట్ వైపు ఏమో నెగిటివ్ చార్జెస్ వస్తాయి, నెగిటివ్ ప్లేట్ వైపు ఏమో పాజిటివ్ చార్జెస్ అనేవి వస్తాయి. ఈ విధంగా ఓకే ప్రొడ్యూస్ అయినాయి కదా. ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే చేసామో అక్కడ కూడా అదే విధంగా చేద్దాం. ఏం చేసాము? ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకొని అందులో వచ్చినటువంటి ఫ్లక్స్ ద్వారా అంటే గాస్ లా ద్వారా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా ఏం చేద్దాం? గాస్ లాని ఉపయోగించుకొని అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కనుక్కున్నాం. ఇదిగోండి ఈసారి ఇక్కడ ఇంకో సర్ఫేస్ తీసుకున్నాను. ఇది సర్ఫేస్ ఈసారి దీన్ని P ప్రైమ్ Q ప్రైమ్ R ప్రైమ్ S ప్రైమ్ అనుకున్నా. ఈ P ప్రైమ్ Q ప్రైమ్ R ప్రైమ్ S ప్రైమ్ అనే గాషియన్ సర్ఫేస్ ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ గాషియన్ సర్ఫేస్ లో మొత్తం ఎంత ఛార్జ్ ఉంది అనేది మనకి ఫైండ్ అవుట్ అవ్వాలి. ఎందుకని గాస్ లా ప్రకారం ఏం రాయాలి? Q enclosed by epsilon naught రాయాలి. అక్కడ Q enclosed అంటే లోపల ఉన్నటువంటి ఛార్జ్ రాయాలి. ఇందాక కేవలం పాజిటివ్ ఛార్జ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ Q అనే వాల్యూ ఉంది కాబట్టి Q ని రాసేసాం. కానీ ఇప్పుడు అక్కడ కేవలం Q మాత్రమే రాయాలా? రాయకూడదు. ఎందుకని ఇండ్యూస్డ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఇందాక మనం తీసుకున్నట్టుగానే పై ప్లేట్ లో ఉన్నటువంటి ఛార్జ్ ని Q అనుకున్నాము, కింద ఇండ్యూస్ అయినటువంటి ఛార్జెస్ ఉన్నాయి కదా, ఈ ఇండ్యూస్ అయినటువంటి ఛార్జెస్ ని Q ప్రైమ్ అని తీసుకున్నాము. అప్పుడు టోటల్ ఛార్జ్ ఇన్సైడ్ ది గాషియన్ సర్ఫేస్ ఏమవుతుంది? Q మైనస్ Q ప్రైమ్ అవుతుంది. అంతే కదా. Q నేమో పాజిటివ్ ఛార్జ్, Q ప్రైమ్ ఏమో నెగటివ్ ఛార్జ్, రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఛార్జ్ ఎంత వచ్చింది? Q మైనస్ Q ప్రైమ్ అవుతుంది. దేని ఫార్ములా ఇది? Q enclosed ఫార్ములా. Q enclosed is equal to ఎంతమ్మా? Q మైనస్ Q ప్రైమ్. ఓకే ఇప్పుడు మనం గాస్ లా అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ E bar dot ds bar is equal to Q enclosed by epsilon naught. Q enclosed by epsilon naught. ఇప్పుడు ఇంటిగ్రల్ E bar dot ds అంటే సేమ్ ఇందాక ఇక్కడ చేసినట్టుగానే ఈ ds కి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది? అండ్ నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సర్ఫేస్ ఏరియా కి మధ్య యాంగిల్ ఎంత? θ is equal to 0. అంటే ఇక్కడ ఏం రాస్తాం? EDS cos 0 అని రాస్తాం. యాజ్ యూజువల్ గా EDS cos 0 అని అనుకోండి. ఇక్కడ ఏం మిగులుతుంది? cos 0 అని అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ EDS మిగులుతుంది. ఈ బయటికి తీసుకొస్తే ఇంటిగ్రల్ ds మిగులుతుంది. E into closed integral ds is equal to Q enclosed ఎంత? Q minus Q prime. Q minus Q prime by epsilon naught. E into closed integral ds is equal to Q minus Q prime by epsilon naught అవుతుంది. ఇది సేమ్ ఇందాక ఎలా చేసామో ఇప్పుడు కూడా అలానే. కాకపోతే ఇందాకేమో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనాడు అనుకున్నాం, ఇప్పుడేమో ఈ అనుకున్నాం. ఇందాక లోపల ఆ గాషియన్ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి ఛార్జ్ Q, ఇప్పుడు గాషియన్ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి ఛార్జ్ ఎంత? Q మైనస్ Q ప్రైమ్. ఇప్పుడు ఇంతవరకు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ds is equal to ఏం రాసాం ఇందాక? క్యాపిటల్ A, అది కూడా ఏరియా ఆఫ్ ది ప్లేట్. ఇప్పుడు కూడా అదే రాస్తాం. E into area of the plate A is equal to Q minus Q prime by epsilon naught. అప్పుడు E is equal to ఏమైంది? Q minus Q prime by epsilon naught A అవుతుంది. ఇవి రెండు ఈక్వేషన్స్. అంటే మనకు కావాల్సింది ఈ రెండు ఈక్వేషన్స్. ఓకే ఇదంతా అవసరం. కాకపోతే అవి ఎలా వచ్చినాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ ని బట్టి మనం ఏం చేయాలంటే ఈ మూడు ఎలక్ట్రిక్ వెక్టార్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామో చూడండి. E is equal to Q by epsilon naught sorry E naught is equal to E is equal to Q minus Q prime by epsilon naught. E naught అంటే ఏంటమ్మా? Intensity of electric field between the parallel plates when there is no medium. మనం తీసుకున్నటువంటి రెండు ప్లేట్స్ మధ్యలో ఏమి నథింగ్ బట్ వాక్యూమ్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E naught. Capital E అనేది intensity of electric field between the two charged plates when dielectric is placed between them. రెండు చార్జ్డ్ ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా క్యాపిటల్ E is equal to Q minus Q prime by epsilon naught. ఈ రెండిటికి రిలేషన్ ఏమన్నా ఉందా? ఉంది. E is equal to E naught by K. E is equal to ఏమవుతుందమ్మా? E naught by K. E is equal to E naught by K అంటే నథింగ్ బట్ ఏమో రాసుకుంటుంది?
intensity of electric field in a medium is equal to the 1 by k times of the intensity of electric field in vacuum. అది మనం ఇందాక చెప్పాను నేను dielectric constant k is equal to ఏమని రాసాం కదా E naught by E అని రాసాం ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను. అప్పుడు ఈ E ని తీసుకొచ్చాం అనుకోండి E is కూడా ఏమైంది E naught by k అయింది. అదే ఇక్కడ రాసాను నేను ఇప్పుడు. ఓకే ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు E naught by k is equal to q minus q prime by epsilon naught a. ఓకే E naught అంటే ఎంత? E naught ఎంత? q by epsilon naught a అంటే q by epsilon naught a into k equal to ఇక్కడ డినామినేటర్ సెపరేట్ చేయండి q by epsilon naught a minus q prime by epsilon naught a అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు ఈ నెగటివ్ y మైనస్ ఉంది కదా q ప్రైమ్ ఎప్సిలాన్ నాట్ a ఇది తీసుకొస్తే ఏమైంది ప్లస్ అవుతుంది. అప్పుడు q by epsilon naught a is equal to q prime by epsilon naught a plus q by k epsilon naught a అవుతుంది. అంటే ఈ మైనస్ ఇది తీసుకొస్తే ప్లస్ అయింది అప్పుడు ఆ వాల్యూ ప్లస్. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎప్సిలాన్ నాట్ ఇక్కడ పంపించండి q by a is equal to epsilon naught into q prime by epsilon naught a plus q by k into epsilon naught a. ఇక్కడ epsilon naught క్యాన్సిల్ అయితే q prime by a మిగులుతుంది. ఇక్కడ epsilon naught క్యాన్సిల్ అయితే కాకపోతే అలానే ఉంటుంది epsilon naught into q by k epsilon naught a. ఇది q by ఇంతవరకు. ఇప్పుడు ఇక్కడ చూడండి q అన్నాం. q అంటే ఏంటి? చార్జ్ విత్ ఇన్ ది క్లోజ్డ్ సర్ఫేస్ when we are taking the vacuum తీసుకున్నప్పుడు మనకి ఆ సర్ఫేస్ లో ఉన్నటువంటి చార్జ్ q అంటే దీని ఏ చార్జ్ అనుకోవచ్చు ఫ్రీ చార్జ్ అనుకోవచ్చు. ఫ్రీ చార్జ్ బై ఏరియా. q ప్రైమ్ అంటే ఏంటి? ఇండ్యూస్డ్ చార్జ్ బై ఏరియా. ఇప్పుడు ఇండ్యూస్డ్ చార్జ్ బై ఏరియా ఫార్ములా ఏంటి? డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ అంటే ఏనాయిచ్చు p అని రాసుకోవచ్చు ప్లస్ ఎప్సిలాన్ నాట్. ఇక్కడ q ప్రైమ్ బై k ఎప్సిలాన్ నాట్ ఏంటది? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. సరే ఇక్కడ E is equal to q minus q prime by epsilon naught a ఉంది. ఇక్కడేమో మీరు q by k epsilon naught a ప్లేస్ లో క్యాపిటల్ E రాశారు. ఎలా రాశారు సార్ అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి E is equal to E naught by k అని రాశారు కదా. E naught అంటే ఎంత? q by epsilon naught a. అప్పుడు ఏమైంది? q by epsilon naught a into k is equal to E అవుతుంది. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే q by ఏం రాసుకోవచ్చు? ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటే d is equal to epsilon naught E plus p. ఇది మనకి రిలేషన్ బిట్వీన్ ది ఎలక్ట్రిక్ వెక్టర్స్. మూడు ఎలక్ట్రిక్ వెక్టర్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ d is equal to epsilon naught capital E plus p. ఓకే ఇంతవరకు అర్థమైందా? మూడు ఎలక్ట్రిక్ వెక్టర్స్ మూడింటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోనమ్మా. ఇక్కడ d అంటే ఏంటి? ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. ఈ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అనేది దేనికి సంబంధించింది? కేవలం ఫ్రీ చార్జెస్ కి మాత్రమే సంబంధించింది. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ రిలేట్స్ ఓన్లీ ది free charges, that nothing but d lines are starting from the free charges and ends at free charges. Free charges దగ్గరే స్టార్ట్ అవుతాయి, free charges దగ్గరే ఎండ్ అవుతాయి. p అనేది ఏంటిది? డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్. డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ దేని వల్ల వస్తుంది? ఇండ్యూస్డ్ చార్జ్ వల్ల వస్తుంది. nothing but the p is relate only the induced charges. Induced charges ని మాత్రమే p అనేటువంటి టర్మ్ రిలేట్ చేస్తుంది. p lines are starts from induced charge and ends at induced charge. Induced charge దగ్గర స్టార్ట్ అవుతాయి, induced charge దగ్గరే ఎండ్ అవుతాయి. e అనేది ఏంటిది? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ is relates the all the charges, induced charges and free charges. ఫ్రీ చార్జ్ ని ఇండ్యూస్డ్ చార్జ్ ని రెండింటిని కూడా రిలేట్ చేస్తాయి. అవి ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎండ్ అవ్వచ్చు. సరే ఇప్పుడు మీకు థియరీ అర్థం కాకుండానే ఉంటుంది, డయాగ్రామ్ ఇస్తే మీకు అర్థం అవుతుంది. ఇది మనం పైన ఉన్నటువంటిది పాజిటివ్ ప్లేట్, కింద ఉన్నటువంటిది నెగిటివ్ ప్లేట్ అనుకున్నట్లయితే ఈ పాజిటివ్ ప్లేట్ లో ఉన్న ఈ పాజిటివ్ చార్జ్ ఫ్రీ చార్జెస్, ఈ నెగిటివ్ చార్జ్ ఫ్రీ చార్జెస్. డి లైన్స్ ఏమైతే ఈ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతాయి. ఈ మొత్తం కూడా క్యాపిటల్ డి లైన్స్. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఒక డైఎలెక్ట్రిక్ ని ప్లేస్ చేశాను. డైఎలెక్ట్రిక్ ని ప్లేస్ చేసినప్పుడు పైన ఏమో ఇండ్యూస్డ్ చార్జెస్ నెగిటివ్ వస్తాయి, కింద ఏమో ఇండ్యూస్డ్ చార్జెస్ పాజిటివ్ వస్తాయి. ఈ డైఎలెక్ట్రిక్ ని ప్లేస్ చేయడం వలన ఈ డి లైన్స్ ఏమీ మారవు. ఈ డి లైన్స్ ఎక్కడ ఉంటాయి? ఈ పాజిటివ్ నెగిటివ్ యొక్క ఫ్రీ చార్జెస్ దగ్గరే ఉంటాయి. పి లైన్స్ చూస్తే పి అంటే ఏంటి? డైరెక్ట్రిక్ పోలరైజేషన్. దేని వల్ల వస్తుంది? ఇండ్యూస్డ్ చార్జ్ వల్ల వస్తుంది. ఇండ్యూస్డ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అవుతాయి, ఇండ్యూస్డ్ చార్జ్ దగ్గరే ఎండ్ అవుతాయి. ఇవి మూడు కూడా పి. నెక్స్ట్ ఈ అన్నాం.
ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ స్టార్ట్ అంటే అక్కడ ఇదిగోండి పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతాయి ఇలా ఇలా ఎండ్ అవుతుంది లేకపోతే ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ ఉంటుంది లేకపోతే డైరెక్ట్ గా ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ తీయచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు అంటే ఇక్కడ క్యాపిటల్ డి అనేది కేవలం ఫ్రీ ఛార్జ్ ని మాత్రమే రిలేట్ చేస్తుంది క్యాపిటల్ పి అనేది ఓన్లీ ఇండ్యూస్డ్ ఛార్జ్ ని మాత్రమే రిలేట్ చేస్తుంది క్యాపిటల్ ఈ అనేది బోత్ ఫ్రీ చార్జెస్ ఇండ్యూస్డ్ చార్జెస్ రెండింటిని కూడా రిలేట్ చేస్తుంది d p plus epsilon naught p ఇదే విధంగా మనం ఇది మూడింటికి మధ్యలో రిలేషన్ ఒకవేళ మనకి e కి p కి మధ్యలో రిలేషన్ అనుకోండి రిలేషన్ బిట్వీన్ e and d e కి d కి మధ్యలో రిలేషన్ కావాలి అంటే ఇక్కడ ఏం రాసాం చూద్దామా e is equal to e naught by k అని రాసాం e is equal to e naught by k రాసాం e is equal ఎంత వచ్చింది q by epsilon naught a into k వచ్చింది e is equal to q by epsilon naught a into k ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే q ని a ని ఒక చోట ఉంచుతాను ఈ k epsilon naught ని తీసుకొస్తున్నాను e into epsilon naught into k is equal to q by a అవుతుంది కదా q by a ప్లస్ రాసే ఇక్కడ d రాసాం ఇక్కడ కూడా అదే కదా d is equal to k epsilon naught into e k epsilon naught అంటే k is equal ఫార్ములా ఏంది epsilon by epsilon naught ఇప్పుడు k epsilon naught is equal to epsilon అంటే epsilon into e d is equal to epsilon e ఈ వాల్యూనే నేను ఇక్కడ రాశాను మీరు నా స్టార్టింగ్ లో d is equal to epsilon e డైరెక్ట్ గా చెప్పేసాను అది ఎలా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది ఓకే d electric displacement d is equal to product of permittivity of the medium to intensity of electric field e d is equal to epsilon e ఈ వాల్యూ అదే ఒకవేళ మీకు p కి e కి మధ్యలో రిలేషన్ కావాలి అనుకోండి దేని మధ్యలో p కి e కి మధ్యలో రిలేషన్ బిట్వీన్ p and e p కి e కి మధ్య రిలేషన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం d అంటే ఇక్కడ ఏమొచ్చింది ఎప్సిలాన్ e అని వచ్చింది కదా ఎప్సిలాన్ e ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ ఎప్సిలాన్ నాట్ e అవుతుంది ఓకే ఆ రెండిట్లో మనం ఎప్సిలాన్ లో ఒకటి తీసుకొస్తే p ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ e మైనస్ ఎప్సిలాన్ నాట్ e అవుతుంది ఈ రెండిట్లో ఈ కామన్ ఏంటి అప్పుడు ఏమవుతుంది ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యాపిటల్ E ఇది ఒక రిలేషన్ డైరెక్టరీ కాన్స్టెంట్ రూపంలో రావాలి అనుకోండి p ఈజ్ ఈక్వల్ టు నేను ఎప్సిలాన్ నాట్ కామన్ తీసాను అప్పుడు ఏం మిగులుతుంది ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ D అవుతుంది ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ అంటే ఏం రాసుకోవచ్చు k రాసుకోవచ్చు అప్పుడు p ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది k మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్ e అవుతుంది ఇది ఒక రిలేషన్ ఇందాక కై రాసాం కదా ఆ కై కూడా రిలేషన్ చూద్దాం కై కి k కి మధ్యలో ఇక్కడ చూడండి d ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ ఎప్సిలాన్ నాట్ e ఉంది కదా ఈ వాల్యూని తీసుకుందాం d ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ ఎప్సిలాన్ నాట్ e ఇందాక p వాల్యూ చెప్పినప్పుడు చెప్పాడు డైఎలెక్ట్రిక్ పోలరైజేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ when we are eliminating the proportionality we can get the susceptibility p is equal to chi into e అని రాసాం d ప్లేస్ లోనేమో ఎప్సిలాన్ e రాద్దాం ఎప్సిలాన్ e is equal to p ప్లేస్ లో chi e రాద్దాం ప్లస్ ఎప్సిలాన్ నాట్ e క్యాన్సిల్ అవుతాయి ఇంకేం మిగులుతుంది చూడండి ఇక్కడ ఎప్సిలాన్ is equal to chi ప్లస్ ఎప్సిలాన్ నాట్ మిగులుతుంది ఈ ఎప్సిలాన్ నాట్ ని మనం కామన్ తీసాం మొత్తం డివైడ్ చేయండి epsilon by epsilon naught is equal to chi by epsilon naught plus 1 epsilon by epsilon naught అంటే ఎంత k అవుతుంది అప్పుడు chi by epsilon naught plus 1 is equal to k ఇది ఒక రిలేషన్ దేని మధ్య రిలేషన్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ కి ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ మధ్యలో రిలేషన్ ఇంతవరకు మనకి ఎలక్ట్రిక్ వెక్టార్స్ అంటే ఏంటి దాని మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఈ లెసన్ లో మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఇదే దీని మీద మీకు ఎస్సే క్వశ్చన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ క్లాస్ లో మనం బౌండరీ కండిషన్ డిస్కస్ చేద్దాం థాంక్యూ కట్ చేయనా